నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆయన విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక బస్టాండ్ సెంటర్లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నిరుపేదలకు ఆహార భద్రత, ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలోనే ఒక రారాజుగా వేసి ఆయన అప్పుడు తీసినటువంటి సినిమాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద బడుగు బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలటువంటి దాని మీద సినీ రంగం నుంచి కూడా అనేక సినిమాలు తీయటమే కాకుండా మనమందరం కూడా నిత్యం దేవుళ్ళు పూజిస్తూ ఉంటాం. ఏ దేవుడు ఏ రూపంలో ఉంటాడు అనేటువంటిది మన ఎవరికి కూడా తెలియదు. కానీ నందమూరి తారక రామారావు సినీ రంగంలో పనిచేస్తూ ఒక రాముడు ఏ విధంగా ఉంటాడు, ఒక కృష్ణుడు ఏ విధంగా ఉంటాడు, ఒక దుర్యోధనుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటిది రూపాలను ఇచ్చి దేవుడు ఈ రూపంలో ఈ విధంగా ఉంటాడు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెరవలి గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లను పంపిణీ చేసి సేవలందించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, అభిమానులుగా మనం తెలుగుదేశం పార్టీని అనుసరించి ఉన్నామనంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. దాంతో పాటు ఇవాళ మనం అందరం గర్వపడేది ఏంటంటే ఒక మహనీయుడు ఓ ప్రక్కన సినీ రంగంలో, మరో ప్రక్కన రాజకీయ రంగంలో తనదైనటువంటి శైలిని చూపించి రాజకీయ నాయకులు ప్రజల చుట్టూతా తిరగటం అలవాటు చేసింది అన్న ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో అంతకుముందు ఎన్నికల ముందు మాత్రమే నాయకులు వచ్చి కనిపించేవారు. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రజల మధ్యలో ప్రజానాయకులందరూ తిరగటం, ప్రజాప్రతినిధులందరూ తిరిగేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరందరూ కూడా ఆలోచించుకోవద్దు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఆయన చెప్పటమే కాదు, ఆచరించి మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆలోచనతోటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి తెలుగువాడి యొక్క ఆశీస్సులతోటి మరి నడుస్తా. ఈ కార్యక్రమంలో పెరవలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ బురుగుపల్లి శ్రీనివాస్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతరాజు రవివర్మ, పార్టీ మండల శాఖ అధ్యక్షులు అతికాల శ్రీను, పార్టీ నాయకులు అబ్బిశెట్టి సత్యరాజు, సలాది కృష్ణమూర్తి, బొద్దు రామాంజనేయులు, మాణికిరెడ్డి మురళీకృష్ణ, వాకలపూడి వీర్రాజు, జనసేన మండల అధ్యక్షులు పిప్పర రవిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం జిల్లా స్థాయి అధికారులతో కళ్యాణ మహోత్సవాలు, సన్నద్ధత, ముందస్తు ఏర్పాట్లపై ఆయన సమీక్షించి మాట్లాడారు.
ఫిబ్రవరి 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ అధికారులకు భక్తుల సౌకర్యార్థం బస్సులను దేవాలయం వరకు నడిపేందుకు గల అవకాశాలు సర్వే చేయాలని చెప్పారు. రథోత్సవానికి వీలుగా మాడవీధులలో విద్యుత్ వైర్లను తొలగించి రథోత్సవం ముగిసిన అనంతరం సరఫరాను పునరుద్ధరించాలని ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కొత్తపేట మండలం వాడపాలెం కొత్తపేట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేటలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దీవాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రోడ్లను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. కట్టుబడి ఉంటారని ఈ శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐనివిల్లి మండలం విలస గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అక్కిశెట్టి దుర్గారావు పుట్టినరోజు సందర్భంగా ఇదే గ్రామంలోని లెప్రసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి దుస్తులు, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐనివిల్లి మండల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గంగుమల్ల కాశీ అన్నపూర్ణ మాట్లాడుతూ నిరుపేదల మధ్య వేడుకలు చేసుకోవటం అభినందనీయమన్నారు. అలాగే బాలయోగి చారిటబుల్ సొసైటీ ద్వారా దుర్గారావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమలకట్ట దొరబాబు, పేరాబొత్తుల ప్రసాద్, అల్లం దాసు, నాదెళ్ల సురేష్లు పాల్గొన్నారు. తెలుగువారి ఔన్నత్యాన్ని ఉన్నతంగా చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఐనివిల్లి మండలం సానపల్లి లంకలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించి మాట్లాడారు. ప్రజాప్రతినిధులను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా ₹2కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించి వారి హృదయంలో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. ఎరిగినటువంటి రీతిలో సినీ రంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే ఈ భారతదేశ చరిత్రలో ఒక ధృవతారగా ఎలిగినటువంటి ఎన్టీ రామారావు గారు చదువుకున్నటువంటి విద్యావేత్తలకి రాజకీయాల్లో ప్రవేశం కల్పించి ఎంతో మేలు చేసినటువంటి మహానుభావుడు. అందులో ప్రధానంగా మనందరికీ గుర్తున్నటువంటి వ్యక్తి జిఎంసి బాలయ్య గారు. జిఎంసి బాలయ్య గారిని తెలుగుదేశం పార్టీలో ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పునాదిని ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ కూటమి నాయకులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని మనం ఈరోజు జరుపుకోవటం చాలా ముఖ్యం. ఆయన మరణించి 29 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా మనందరి మధ్యలోనూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి మహనీయ. ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు, రాష్ట్ర హెచ్ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యప్పరాజు సత్యరాజు, రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ వేండ రమేష్, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దా చంటిబాబు, ఐనివిల్లి మండలం జనసేన అధ్యక్షులు పోలిశెట్టి రాజేష్లు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ సర్పంచి అడబాల రామ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గ్రామంలో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి వీధులలో అవగాహన ర్యాలీ చేశారు. అనంతరం గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుదామని ప్రతిజ్ఞ చేశారు.
ఏలూరు జిల్లా వార్తలు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో ప్రమాదాల నివారణపై న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులకు శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక చిన్న తప్పిదం వల్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తోందని అన్నారు. ద్విచక్ర వాహనాలను నడిపే వారితో పాటు ప్రయాణిస్తున్న వారు కూడా హెల్మెట్లు ధరించాలని చెప్పారు. దీనివల్ల ప్రమాదాల నివారణ తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె సీతారాం తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసిలివి తెలిపారు. ఏలూరు పాత బస్టాండ్లో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వెట్రిసిలివి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను మరింత ఆహ్వానించే దిశగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మెరుగుపరచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, జెడ్పీ సీఈఓ కెఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒళ్ళు పెట్టుకుని చూశారు, పెద్దవాళ్ళని చేశారు. ఆ తోటివారు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు ఇది ఒక ఆరంభమే. ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే పేరు పెట్టి ఫస్ట్ జనవరి మన థీమ్ ఏదంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్, క్లీన్‌నెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అనే థీమ్ తోటి మనం ఇవాళ ముందుకు వెళ్తున్నాము. ఇందులో బాగా అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ నడుస్తుంది, మనకు బ్యూటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా మనకు ఎక్కడెక్కడ ప్లాంటింగ్ కావాలో అవి చేయడం. మనం ఇవాళ అక్కడ హెచ్చరికలు అంటూ బోర్డులు కూడా పెడుతున్నాం. ఎక్కువ ఇలాంటి లిటరింగ్ ఎక్కడ చేస్తున్నారో అక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చెప్పారు, మనకు వైరల్ ఫీవర్ కానీ సీజనల్ ఫీవర్స్ కానీ డిసీజెస్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ రోల్ శానిటేషన్. సో గవర్నమెంట్ తరఫులో మేము ఎంత క్లీన్ చేస్తేనో, మున్సిపల్ తరఫులో ఎంత క్లీన్ చేస్తేనో మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ కేర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛాంధ్ర సాధన కోసం శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పులపర్తి. జిల్లా కేంద్రం భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం టీడీపీ శ్రేణులు కృషి చేయాలి. తణుకులో నివాళులర్పించి హితవు పలికిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. వాడవాడలా అంజలి ఘటించిన పార్టీ నాయకులు. తణుకు కోర్టులో పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. చట్టాలపై అవగాహన కలిగించిన జిల్లా జడ్జి సత్యవతి. తాడేపల్లిగూడెంలో అన్నదానం, వస్త్రదానాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తెలుగుదేశం శ్రేణులు. ఆధ్వర్యం వహించిన పార్టీ నేత వలవల. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత నందమూరి తారక రామారావుదే. కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ అమలు చేసిన ఏపీ తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పెరవలలో నివాళులర్పించి వివరించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు. రోడ్లను శుభ్రం చేసి సేవల్లో పాల్గొన్న దేశం నేతలు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి. పరిశుభ్రతను పాటించడం ద్వారానే మెరుగైన ఆరోగ్యం. ఏలూరులో వెల్లడించిన కలెక్టర్ వెట్రిసెల్వి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.